ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయానికి భారతీయ జనతా పార్టీ యొక్క వాణి బాణి ఒక అత్యంత అవసరమైనటువంటి ప్రక్రియ. ఆంధ్ర రాష్ట్ర ప్రస్తుత రాజకీయాలకి గత అనేకమైన సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాజకీయాలకి చరమగీతం భారతీయ జనతా పార్టీ యొక్క ఫిలాసఫీ. మన యొక్క భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన విధానమే ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవస్థకి ప్రత్యామ్నాయమైనటువంటి ఆలోచన, ఆల్టర్నేటివ్ సిస్టమ్. ప్రధానంగా మన పార్టీలో రాష్ట్రవాద్, నేషనలిజం, ఇక్కడున్న రాజకీయాలకి పెద్ద చెక్. ఫ్యామిలీ పార్టీస్ అవి. ఒక జాతీయవాదము, జాతీయ ఆలోచన ఉన్నటువంటి కలిగినటువంటి ఒక వ్యవస్థ ఈ రాష్ట్రానికి అవసరమనేది నా యొక్క లక్ష్యం, మన యొక్క ఆలోచన. సుశాసన్, గుడ్ గవర్నెన్స్, ఒక మంచి పరిపాలన ఇవ్వాలనేది మన భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం. అది వాజ్పేయి గారి పరిపాలనలో అయినా, ఈరోజు మోడీ గారి పరిపాలనలో అయినా మనం ఇచ్చేటువంటిది సుశాసన్, మంచి పరిపాలన ఇవ్వాలి అనే లక్ష్యంతో మనం ముందుకు వెడుతున్నాం. దేశ ప్రజలకు ఆ ఫలాలు అందుతున్నాయి. ఈ రాష్ట్ర ప్రజలకు కూడా అలాంటి ఫలాలు అందించవలసినటువంటి బాధ్యత రాష్ట్ర భారతీయ జనతా పార్టీ, జనసేన మీద ఉందని మీ అందరికి కూడా నేను వినయంగా తెలియజేసుకుంటున్నాను. వికాస్, నిజమైనటువంటి అభివృద్ధి ఆంధ్ర రాష్ట్రంలో వికాస్ అనేది భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం. అభివృద్ధి అనేది భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం. దేశ అభివృద్ధి అనేది భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం. ప్రపంచ దేశంలో తలమానికమైనటువంటి దేశంగా తీర్చిదిద్దడం అనేది భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం. భారతదేశం ప్రపంచ దేశాల్లో ఉన్న మానవ వనరుల ఆధారంగా అనేకమైన ఆలోచన విధానాల్లో ప్రపంచ దేశాల కంటే తలమానికమైన దేశం భారతదేశం. అంతకంటే అద్భుతమైనటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో ఏమి తక్కువ? వనరులు తక్కువ. ఆంధ్రప్రదేశ్లో అనేకమైన కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ఉన్నాయి. మానవ వనరులు ప్రపంచ దేశాల్లో ఏ దేశం వెళ్ళినప్పటికీ కూడా ముందు తెలుగు వాళ్లే ఉన్నారు. ఉన్న జనాభాలో తెలుగు వాళ్లే అత్యధికమైనటువంటి పర్సంటేజ్ ఉన్నారు. టెక్నాలజీ విషయంలో కావచ్చు, ఏ అంశంలో అయినా కావచ్చు. కానీ ఇక్కడ జరుగుతున్న రాజకీయాలకు విరుద్ధంగా ఉన్న సందర్భంలో వీరి యొక్క మానవ వనరులను అన్నింటినీ కూడా ఆంధ్ర రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిలో వారి పాత్రని వినియోగిస్తూ వికాసం కోసం, నిజమైనటువంటి అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడం అనేది అత్యంత ఆవశ్యకతమైనటువంటి అంశం. అది రాబోయేటువంటి ఎన్నికల్లో ప్రజల యొక్క సహకారంతో ఈ అంశాన్ని మనం ముందుకు తీసుకువెళ్తాం. ఆ విధమైనటువంటి విజయాన్ని సాధించడంలో ఎట్టి పరిస్థితుల్లో మన ఎవ్వరికి కూడా రెండో ఆలోచనకి తావులేదనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా వినయంగా మీ అందరికి కూడా ఆత్మవిశ్వాసంతో, ఆత్మ అభిమానంతో, అహంభావంతో నేను ఈ విషయాన్ని చెప్పడం లేదు. ఆత్మవిశ్వాసంతో నేను ఈ విషయాన్ని చెప్తున్నాను. ఈ రాష్ట్ర రాజకీయాల్లో గత అనేకమైన సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి అంశాన్ని గమనించిన తర్వాత ఈ అంశాన్ని నేను ప్రకటిస్తున్నాను. ప్రకటించడాన్ని ఆత్మాభిమానంగా భావిస్తున్నాను. మన లక్ష్యం అంత్యోదయ. మన లక్ష్యం అంత్యోదయ. మన సంకల్పం అంత్యోదయ. పేదవాడికి ఫలాల్ని అందించాలి. అనేక కార్యక్రమాల్ని మోడీ గారి రెస్పెక్ట్ ఆఫ్ ది క్యాస్ట్, అందరికీ రాష్ట్రంలో 2 కోట్లు బల్బులు ఇచ్చాం. అన్ని గ్రామాల్లో ఎలక్ట్రిసిటీకి అన్ని గ్రామాల్లో మనం ఎల్ఈడి బల్బులు ఇచ్చాం. అంటే క్యాస్ట్ లేదు ఇందులో.
వర్గం లేదు ఇందులో. 24/7 కరెంట్ ఇచ్చాము ఈ రాష్ట్రానికి. 5 కోట్ల మంది ఎంజాయ్ చేశారు. కానీ భారతీయ జనతా పార్టీ 24లో అధికారంలోకి వస్తుంది, జనసేన బీజేపీ అంటే నేను చెప్పిన 4 అంశాల కోసం ఈ రాష్ట్రంలో ఎవరో ముఖ్యమంత్రి అవడం కోసం కాదు, నిజమైనటువంటి అభివృద్ధి సాధించడం కోసం 24లో మనం రాబోయేటువంటి ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో తప్పకుండా అధికారంలోకి వచ్చి తీరుతాం. ఇదే మన లక్ష్యం, ఇదే ఆలోచన, ఇదే ధ్యేయంతో మనం ముందుకు పెడతాం. ఈ మధ్యకాలంలో పెద్దలు ఎవరో అన్నారు, ఏమండి అది ఆ పార్టీ ఈ కులం ఇది ఈ కులం. భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనే అంగీకరించదు. ఆ క్యాస్ట్ అనే మాటని మేము వెంటనే డినై చేస్తాం. భారతీయ జనతా పార్టీ కులాలకి అతీతమైనటువంటి ఒక నేషనలిస్టిక్ ఓరియంటేషన్ నిర్మాణం చేసేటువంటి ఒక వ్యవస్థ. 15 లక్షల ఇళ్ళు ఈ రాష్ట్రానికి ఇస్తున్నాం. వారు 30 లక్షల పట్టాలు ఇస్తున్నారు. 15 లక్షల ఇళ్ళు మనం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రతి ఇంటికి 1,50,000 సబ్సిడీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రతి ఇంటి ప్రతి పట్టాలో కూడా రోడ్లు వేయడానికి ఎన్ఆర్ఈజీఎస్ నిధుల్ని 3,000 కోట్ల రూపాయలు ఇచ్చాం. రాబోయేటువంటి రోజుల్లో ప్రతి ఇంటికి కూడా కుళాయి వేయడానికి మనం సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డబ్ల్యూసీ నుంచి నిధులు ఇస్తున్నాం. ప్రతి ఇంటికి పర్మనెంట్ రోడ్లు వేయడం కోసం మనం పంచాయతీరాజ్ శాఖకి నబార్డు ద్వారా నిధులిచ్చే ప్రయత్నం చేస్తాం. అంటే ఈ ఇళ్లలో అత్యధిక భాగం కేంద్ర ప్రభుత్వానివే. ఇళ్లు కట్టడానికి స్థలాలు కొనడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది 7,000 కోట్లు మాత్రమే. మేమిచ్చే సబ్సిడీ 15 లక్షలకి 1,50,000 సబ్సిడీ. రోడ్లు వేయడానికి అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాల్ని, ఇది మోడీ గారు పెట్టింది కాదు. కేంద్ర వ్యవస్థలు సక్రమంగా రాష్ట్రాల్లో ప్రతి వాళ్ళకి సహాయం చెయ్యాలంటే కొన్ని ఆలోచన విధానాలను ప్రవేశపెట్టారు. అది వాజ్పేయి గారి టైంలో, మోడీ గారి టైంలో అత్యద్భుతంగా ముందుకు వెళ్ళిని. ఈ ఇంటి విషయంలోనే నేను క్లారిటీగా చెప్పడం కోసం ప్రయత్నం చేశాను. 4 రోడ్లు వ్యవస్థ కానీ 6 రోడ్లు వ్యవస్థ కానీ వాజ్పేయి గారు వచ్చిన తర్వాత, మరలా మోడీ గారు వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మీరు అనేకమైన రోడ్లు వేస్తున్నాం. కర్నూలు నుంచి అమరావతి, అనకాపల్లి నుంచి ఆనందపురం, అదే వాజ్పేయి గారి టైంలో కత్తిపూడి నుంచి ఒంగోలు వరకు. అలానే రైల్వే లైన్ కావాలంటే బాలయ్య గారు ఉండగా కోటిపల్లి దాకా కాకినాడ నుంచి వేస్తే రామ్మాధవ్ గారు అది అమలాపురం దాకా ఇంచుమించు 1,500 కోట్లు బడ్జెట్ దాన్ని కేటాయించేటువంటి సిద్ధంలో ఉన్నారు. అవి వేయిస్తూ ఉన్నారు. ఆ రైలు మార్గం ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. డిజిటల్ ఇండియా గ్రామానికి మనం ఈ డెక్ట్ వేసి అన్ని గ్రామాలకు కూడా నెట్ రావాలి. 5,000 కోట్లు గత ప్రభుత్వంలో ఇచ్చాం. దానిలో కూడా ఎగ్జామిన్ చేయాలి ప్రభుత్వం ఏం జరిగిందనే విషయం. 1,500 కోట్లు ఉంది ఇప్పుడు ఈ రాష్ట్రంలో. మీ యొక్క విజయవాడలో అనేక ప్రైవేట్ ఎంబీబీఎస్ కాలేజీలు వచ్చినాయి. దేశవ్యాప్తంగా ప్రైవేట్ ఎంబీబీఎస్ కాలేజీలు వచ్చినాయి. వాజ్పేయి గారి గురించే వచ్చినాయి. ఇప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అనేకమైన ఎంబీబీఎస్ కాలేజీలు పెడుతున్నారు. మనం 50% ఇస్తున్నాం. దానిలో మోడీ గారు తీసుకున్నటువంటి డెసిషన్ అది. అన్ని చోట్ల ఎంబీబీఎస్ కాలేజీలు ప్రతి పార్లమెంట్లో ఒకటి పెట్టాలనేటువంటి ఆలోచనతో మోడీ గారు నిర్ణయం తీసుకున్నారు. దానికి 50% మనం ఇస్తున్నాం. దాని మూలంగా డాక్టర్స్, పేదవాళ్ళకి సీట్లు వస్తాయి. అనేక ట్రైబల్ ఏరియాలో కూడా కాలేజీలు పెడుతున్నారు. ఇది మన పాత్ర, మన నిర్ణయం, మనం చేసేటువంటి ఆలోచన అనేటువంటి విషయాన్ని మీ అందరికి కూడా చెప్తున్నాను. మాసివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని భారతదేశంలో నిర్మాణం చేయడం అనేది మన యొక్క స్వప్నం, మన యొక్క ఆలోచన, మన యొక్క కళ. ఒక ఇంటి నిర్మాణం చేపడితే ఇల్లు ఇవ్వడం, బ్యాంకుల్లో చాలా మందికి ఇల్లు కట్టుకుంటే 2.5 లక్షలు సబ్సిడీ ఇస్తున్నారు మోడీ గారు. అందరికీ 40 లక్షలు వాళ్ళకి ఇన్కమ్ ఉన్నప్పటికీ కూడా ఇస్తున్నారు. కారణం ఒక ఇల్లు కడితే 20 డిపార్ట్మెంట్లు పనిచేస్తాయి.
20 ఇండస్ట్రీస్ పనిచేస్తాయి, 20 రకాలైనటువంటి ప్లంబింగ్కి 20 రకాల వస్తువులు తయారు చేస్తాం, రాస్తాం చిట్టీలో. ఎలక్ట్రిసిటీకి 20 రకాలైన వస్తువులు రాస్తాం. ఈ ఇండస్ట్రీస్ అన్ని ముందుకు పెడతాయి, పేదవాడికి ఇల్లు వస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం రోడ్లు వేయడం కానీ ఇలా ఇళ్లు కట్టడం కానీ ఒక అద్భుతమైనటువంటి ఆలోచనతో మన ప్రభుత్వం వెళ్తుంది. అవన్నీ ఈ రాష్ట్రంలో మనం ముందుకు తీసుకువెడుతున్నాం. విశాఖపట్నం రైల్వే జోన్ ఇచ్చాం, మనం వైజాగ్ టు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ని ఇచ్చాం. ఈ రోడ్ కనెక్టివిటీ నేను 2-3 చెప్పాను, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ అంశాలున్నాయి. చిత్తూరు నుంచి ఇచ్చాపురం దాకా అన్ని జిల్లాల్లో ఈ రోడ్ కనెక్టివిటీని ఏర్పాటు చేస్తున్నాం. రాజమండ్రి నుంచి అరకు అంటే ఏంటది? ఒక టూరిజాన్ని అభివృద్ధి చేయాలంటే ట్రైబల్ ఏరియా నుంచి ఒక రోడ్డు వేస్తే ఆ యొక్క ప్రదేశాలను చూసుకుంటే వెళ్ళేటువంటి ఒక ఆలోచన. టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు కర్నూలుకి 50 కోట్లు ఇచ్చారు. టెంపుల్ యొక్క ఆలోచనలో అన్నవరానికి ఇస్తున్నారు, సింహాచలానికి ఇచ్చారు. ఎక్కడ ఏ అవకాశం ఉంటే అక్కడ కేంద్ర ప్రభుత్వం అడుగులు వేసుకుంటూ ముందుకి రాష్ట్రాన్ని తీసుకువెళ్లే విషయంలో హెల్త్ కానీ నెక్స్ట్ 5 ఇయర్స్లో ఈ రాష్ట్రానికి 10,000 కోట్లతో ప్రతి ఇంటికి వాటర్ ట్యాప్ వేస్తే 5,000 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. 1000 కోట్లు ఆల్రెడీ రాష్ట్రంలో రిలీజ్ చేయడం మనం ప్రయత్నం చేస్తున్నాం. ఈ విధంగా రాష్ట్రంలో దేశంలో అనేక రకాలైన కార్యక్రమాలు చేపడితే అవి ఈ రాష్ట్రంలో మనం విస్తృతంగా గతంలో కానీ ఇప్పుడు కానీ ఎప్పుడైనా కానీ ఈ కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తూ ఆంధ్ర రాష్ట్ర యొక్క సర్వతోముఖాభివృద్ధికి ఎల్లవేళలా కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంతో ఉంటుంది. అతి ప్రేమైనటువంటి రాష్ట్రం మోడీ గారికి, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ అనేటువంటి విషయాన్ని మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. చాలామంది కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు, మీకు ఏంటి మూలం? మన మూలాలన్నీ చెప్పాను. మనది యాంటీ కరప్షన్ ఎజెండా, డెవలప్మెంట్ ఎజెండా. దేశ రాజకీయ వ్యవస్థ మీద ఈవేళ ప్రజల్లో ఆలోచనలో రాజకీయ వ్యవస్థ మీద గౌరవం పడిపోయినటువంటి సందర్భంలో మోడీ గారి యొక్క తల్లి 100 సంవత్సరాలు ఉంటే ఆ తల్లినే వారు ముఖ్యమంత్రిగా ఉండగా ఒక చిన్న ఇంటిలో పెట్టి 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో, ఈవేళ 6 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్న సందర్భంలో వారి యొక్క భోజనానికి కూడా ప్రజాధనాన్ని వినియోగించకూడదు. వారి యొక్క వైద్యం ప్రైవేట్ గవర్నమెంట్ హాస్పిటల్లో చేయించిన ఒక ప్రధానమంత్రి తల్లి ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యం చేసేటువంటి చరిత్రని ఎందుకు నిర్మాణం చేశాం? దేశ రాజకీయ వ్యవస్థలో ఒక ఆలోచన నిర్మాణం చేయాలి. రాజకీయ వ్యవస్థ మీద విశ్వాసం పోయిన సందర్భంలో ఆలోచన నిర్మాణం చేయాలి. ఇంతకంటే ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ఇప్పుడున్నటువంటి రాజకీయ వ్యవస్థలో ఇక్కడ ఒక ఇల్లట, ఎక్కడో ఒక రిసార్ట్ అంట, ఎక్కడో ఒక లాడ్జ్ అంట, ఆ లాడ్జిలో కాఫీ 500 తల్లినేమో ప్రభుత్వ హాస్పిటల్కి ఇన్ని వ్యవస్థలు ఏర్పాటు చేసుకుని అందులో ఉండడం మనకు అర్హత లేదండి. ఈ అర్హత చాలదండి. రాజకీయాల్లో కమిట్మెంట్తో వెళ్ళడం అర్హత కాదండి. క్యాస్ట్ లేకుండా ముందుకు వెళ్ళడం అర్హత కాదండి. అన్ని వర్గాల్ని సమానంగా చూసేటువంటి ఆలోచనతో పరిపాలనా విధానాన్ని నిర్మాణం చేయడం మనకు అర్హత కాదండి. ఎస్టీస్కి, ఎస్సీస్కి, కర్మచారీస్కి, ఎస్సీస్కి వాజ్పేయి గారు ఉండగా ఈ బ్యాంకుల్లో లోన్లు రావడం లేదని ఒక స్కీమ్ పెట్టారు. 3 లక్షలు 4 లక్షలు డైరెక్ట్గా లోన్ ఇచ్చేయాలి. 1,50,000 సబ్సిడీ, 1,50,000 ఈ కమిషన్ ఎస్సీ కార్పొరేషనే ఇవ్వాలి. అది వాజ్పేయి గారు ఉన్నంతకాలం సాగింది.
మరలా కాంగ్రెస్లో తీసేశారు. మరలా మోడీ గారు వచ్చిన తర్వాత పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు ఆ వ్యాన్లు ఇచ్చారు. ఆ వ్యాన్లన్నీ ఎక్కడున్నాయో మన మంత్రి గారికి తెలుసు. కొద్ది కాలం దాంట్లో థ్యాంక్ యూ సీఎం అంట, చంద్రబాబు నాయుడు బొమ్మ అంట. పెట్టింది వాజ్పేయి గారు, పునరుద్ధరించింది మోడీ గారు, దాని మీద బొమ్మ థ్యాంక్ యూ. స్టిక్కర్లు వాళ్ళవి, పథకాలు మనవి. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మనకు ఒక విశ్వాసం, మనకు ఒక కాన్ఫిడెన్స్, అన్ని వర్గాలకి సహాయ సహకారాలు అందించడం, ఇది మన యొక్క లక్ష్యం. అన్ని వర్గాలకు కూడా కరప్షన్ లేకుండా, యాంటీ కరప్షన్ ఎవ్వరు చేసినప్పటికీ కూడా దాన్ని సహించేటువంటి అంశం కాకుండా మనం ముందుకు వెళ్ళాలనేటువంటి ఒక ఆలోచన. ఆత్మనిర్భర్ భారత్లో ఇలాంటి సందర్భంలో మోడీ గారు 20 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చి ఈ రాష్ట్రంలో అగ్రికల్చర్ విషయంలో, ఈ రాష్ట్రంలో ఒక ప్రధానమైనటువంటి రంగం. మత్స్య సంపద ఈ రాష్ట్రంలో ఒక ప్రధానమైనటువంటి రంగం. ఈ రాష్ట్రంలో ఒక ప్రధానమైనటువంటి రంగం. సముద్ర తీర ప్రాంతం ఈ రాష్ట్రంలో ఒక ప్రధానమైనటువంటి అంగం. ఇలాంటి వాటిల్ని ఈ ఆత్మనిర్భర్ భారత్లో మన రాష్ట్రంలో అనేక మంది ఫిషర్మెన్స్ ఉన్నారు. వాళ్ళందరూ గుజరాత్ వెళ్తున్నారు, వాళ్ళందరూ మద్రాసు వెళ్తున్నారు, వాళ్ళందరూ కర్ణాటక వెళ్తున్నారు. ఆలోచించండి ఒకసారి ఎందుకు జరుగుతుందో. ఇంత సముద్ర తీర ప్రాంతం ఉండి 14 తర్వాత మోడీ గారు ఈ రాష్ట్రానికి 6 బెర్తలు ఇస్తా అన్నారు. ఫిషర్మ్యాన్స్ కి 6 బెర్త్స్ ఇస్తా అన్నారు. గత ప్రభుత్వం చేయలేదు. ఈ ప్రభుత్వంలో కూడా మన ఫిషర్మ్యాన్స్ గుజరాత్ వెళ్తే పాకిస్తాన్కి దొరికిపోయారు. ప్రభుత్వానికి కనువిప్పు కలిగింది. ఏం జరిగింది, ఏ బిల్లు ఉంది, ఏ అకౌంట్ ఉంది, ఆంధ్ర రాష్ట్రంలో కేంద్రం ఇస్తుందని చూసి ఈవేళ 3 బెర్తలు కడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 19 కోట్లే పెడుతుంది, కేంద్ర ప్రభుత్వం 3,000 కోట్లు పెడుతుంది. 3,000 కోట్లు పెట్టి బెర్తలు కడితే 30,000 కోట్లు చేపలు పడతారు. 20 లక్షల మంది ఫిషర్మెన్స్ 30,000 పెడితే 3,000 పెడితే 30 లక్షల టోనాస్ చేపలు కానీ అనేక రకాలైనటువంటి చేపల పెంచుతారు. విదేశ మార్గద్రవ్యం మనకు వస్తుంది, వాళ్ళకి అత్యధికమైనటువంటి ధరకు వస్తుంది. అంటే మన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి? ఆత్మనిర్భర్ భారత్లో కానీ మన యొక్క విధానంలో కానీ అనేక రంగాల్లో ఉన్నటువంటి అనేక వర్గాలకు సంబంధించినటువంటి ఆలోచన విధానం, ప్రభుత్వ ప్రగతిలో సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి ఆలోచనలో ఏ వర్గాన్ని వదలనటువంటి ఆలోచన. భారతీయ జనతా పార్టీ యొక్క సంకల్పం, భారతీయ జనతా పార్టీ యొక్క కమిట్మెంట్ సబ్కా సాత్ సబ్కా వికాస్ అని మేము నినాదం కాదు ఇది. ముందుకు వెళ్ళేటువంటి వైఖరి, అన్ని వర్గాల్ని ఆదుకునేటువంటి వైఖరి.